అనుకున్నాను. లక్ష్మణ్ ఏదైనా డేంజర్లో ఉన్నాడేమో అని అడిగాడు. ఎవరో ఒకరు పంపుంటారు బాస్, ఫోన్కి రకరకాల మెసేజ్లు, స్పామ్ కాల్స్ రావడం కామన్ కదా అని తేలిగ్గా అన్నాడు. సరిగ్గా ఈ టైంలోనే సేమ్ మెసేజ్ వేరే ఎవరో పంపడం కోయిన్సిడెంటల్ కాదు. మనం ఈ మెసేజ్ చూడాలి అని ఎవరో కావాలనే పంపారు అన్నాడు అభినవ్. డాన్కి గుండె దడదడమంది. ఇప్పుడేం చేద్దాం బాస్ అని గాబరాగా అన్నాడు. అభినవ్ కార్ని సైడ్కి తీసి బ్రేక్ వేసి, నాకు ఆలోచించడానికి కొంచెం టైం కావాలి అంటూ సీట్ని వెనక్కి వంచి వాలిపోయాడు. ఓకే బాస్, మీరు ఆలోచించండి, మీకోసం తినడానికి ఏదైనా తెస్తాను అంటూ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు డాన్. మళ్ళీ ఫోన్ తీసి మెసేజ్ని కంటిన్యూగా చూస్తూనే ఉన్నాడు అభినవ్. నిన్న నేను కాల్ చేసినా లక్ష్మణ్ రెస్పాండ్ అవ్వలేదు, కాల్ బ్యాక్ చేయలేదు, కోడ్ కూడా పంపలేదు. కానీ సడన్గా అర్ధరాత్రి ఐఎమ్ ఇన్ డేంజర్ అనే కోడు వేరే ఎవరో ఫోన్ నుంచి పంపించాడు అంటే ఏంటర్థం అని కళ్ళు మూసుకున్న అభినవ్ మరుక్షణమే లేచి కూర్చున్నాడు. ఒక జ్యూస్ బాటిలు, బిస్కెట్స్తో డాన్ కారులోకి ఎంటర్ అవగానే, ముందు పక్కన పడి అర్జెంటుగా బాలరాజుని కాంటాక్ట్ అవ్వు, మీటింగ్ జరిగే ప్లేస్కి 10 లోపు చేరుకొని నిఘా పెట్టమని చెప్పు అని ఆర్డర్ వేశాడు అభినవ్. మీటింగ్ మెసేజ్ పంపింది అర్బాజ్ అనిపిస్తుంది. ఇది అతను వేసిన మాస్టర్ ప్లాన్ ఏమో అని నా డౌటు. నా గ్యాంగ్లో ఒకడిని నాకు వ్యతిరేకంగా అర్బాజ్ వాడుకుంటున్నాడు అని లక్ష్మణ్ ఒకసారి చెప్పాడు, గుర్తుందా? లక్ష్మణ్ మనకు